హాయ్ అండి. పెళ్ళికి ముందు కిచెన్ అయినా వంట అయినా నాకు చిరాకు కోపం అన్నీను. ఎక్కడ మా మమ్మీ నాకు పనులు చెప్పేస్తారో లేకపోతే కిచెన్లో ఏమైనా పని చెప్తారో అనేసి ముందే నాకు చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, పట్ట నొప్పి లేకుంటే నాకు హెల్త్ బాగాలేదని ఏవేవో వెరైటీ అన్నీ చెప్తా ఉండేదానండి. మా మమ్మీ కొన్నిసార్లు ఫోన్లే పాప అనేవారు. బట్ ప్రతిసారి అలాంటి ఎవరికైనా చిరాకు వస్తుంది కదా, ఆవిడకి మరీ ఎక్కువ కోపం వస్తే చూడు నువ్వు నాకేం హెల్ప్ చేయట్లేదు కదా, పెళ్ళి అయిన తర్వాత 6 o'clock లేచేసే పనులన్నీ నువ్వే చేయవలసి వస్తుంది, లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయవలసి వస్తుంది, చూసుకో అని అనేవారు. 6 గంటలకు ఏంటండి బాబా, పెళ్ళైన తర్వాత 5 గంటల నుంచి పరుగు పరుగు పరుగు, నడిస్తే పని అవ్వట్లేదండి, నిజం చెప్తున్నాను. పరిగెడుతూనే ఉంటున్నాను. మా హస్బెండ్కి పిల్లలకి అందరికీ బాక్సులు చేసి వాళ్ళు రెడీ చేసి వాళ్ళ స్కూల్ పంపించి ఇతనికి ఆఫీస్కి పంపించి మామూలు పని కాదు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది పాపం ఎంత విసిగిపోయారో మా మమ్మీ నన్ను ఇలా అన్నారు అనేసి. అప్పుడు నేను తమ్ముడు డాడీ అందరం మా మమ్మీ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళం అండి. ఏ చిన్నదైనా సరే ఇది ఎక్కడ పెట్టారు అది ఎక్కడ పెట్టారు అని అడుగుతూ ఉంటే మా మమ్మీ కోప్పడిపోయేవారు, ఎందుకు అన్నీ నన్నే అడుగుతారు అనేసి. ఆ బాధ ఏంటి ఇప్పుడు నాకు తెలుస్తుంది. మా ఇంట్లో అందరూ నా మీద డిపెండ్ అవుతారు. చిన్నది ఈవెన్ స్నానం చేసుకున్నాక తుడుచుకునే టవల్ కూడా ఎక్కడ పెట్టావో నన్నే అరుస్తూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది ఏంటి ఆ మాత్రం కూడా చూసుకోలేరు, అది కూడా నేనే ఇవ్వాలా, మరి ఇంత డిపెండ్ అయిపోయారా నా పైన అనేసి. ఎంత గాలి రావనియండి, సునామీ రానియండి, వాన రావనియండి, మొత్తం ప్రపంచం కూలిపోయినా సరే నేను మాత్రం 5 గంటలకి లేవాలి, వంట చెయ్యాలి, ఎవరి బాక్సులు వాళ్ళకి, ఎవరినంటే వాళ్ళని రెడీ చేసి పంపేయాలి. పిల్లలంటే ఓకే, మా వారిది కూడా అదే పరిస్థితి. ఆయన కూడా నా మీద డిపెండ్ అయ్యారు. ఫినాన్షియల్గా నేను అతని మీద ఎంత డిపెండ్ అవుతానో పనులోనూ ఆయన నా మీద ఎంత డిపెండ్ అవుతారు. బట్ వన్ థింగ్ అండి, అండర్స్టాండింగ్ ఉంటే చాలు, ఏదైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చు. నేను ఇంత పని చేసినా సరే నాకేం బాధ అనిపించదు, ఎందుకంటే మా వారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అండ్ నేను ఏ మాట చెప్పినా నేను ఏం చెప్పినా సరే వాల్యూ ఇస్తారు, నాకు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఫ్యామిలీ కోసం ఆ మాత్రం కష్టపడితే తప్పే ఉంది చెప్పండి. అందుకనే నేనైతే హ్యాపీగా ఉంటాను అనమాట ఏ పని చేసుకున్నా సరే. ఇదైతే చామదుంప ములంకాడ కర్రీ చేశాను, వన్స్ ట్రై చేయండి, చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా కూడా ఉంది.